ఈ వీడియో మీరు పూర్తిగా చూసి నేర్చుకున్నట్లయితే రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిటి 1లో ఒక 2 మార్క్స్ మీకు ఈజీగా వచ్చినట్లే. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది రీసెంట్గా 2025లో జరిగిన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిటి 1లోని క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. సుమారుగా 80+ క్వశ్చన్స్. మీ యొక్క టైంని ఒక 45 మినిట్స్ ఈ వీడియో మీద స్పెండ్ చేయండి. డెఫినెట్లీ ఒక 2 మార్క్స్ మీకు ఈజీగా వచ్చినట్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అండ్ మీరు మొదటిసారిగా మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూడండి. నచ్చితే మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన యొక్క క్లాసెస్ మీకు ఉపయోగపడుతున్నాయని మీరు ఫీల్ అవుతే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ త్రూ సపోర్ట్ కూడా చేయొచ్చు. అదేవిధంగా మన యొక్క యాప్లో పాలిటీ, జీకే, కెమిస్ట్రీ ఈ 3 కూడా 29 రూపీస్ ఈచ్కి యాప్లో చదువుకోవచ్చు. గ్రూప్ డి కోర్స్ 101 రూపీస్కి అందుబాటులో ఉంది. అండ్ రైల్వే ఏఎల్పి అప్కమింగ్ నోటిఫికేషన్ 99 రూపీస్కే మీకు యాప్లో స్టార్ట్ అవబోతా ఉంది. అండ్ మ్యాథ్ కోర్స్ కేవలం 40 రూపీస్కే ఫర్ రైల్వే ఎగ్జామ్స్ ఆల్. సో 40 రూపీస్కే మీకు యాప్లో ఉంది. అదేవిధంగా 8000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్ రిలీజ్ చేశాం కదా మనం, సోషల్ సైన్స్, జీకే కలిపి. అది 20 రూపీస్కే పీడిఎఫ్ ఇవ్వాలి అనుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా 100 షిఫ్ట్స్కి సంబంధించి రైల్వే గ్రూప్ డి సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ 21 రూపీస్కి. దీంతోపాటు జీకే బుక్ ప్రీ బుకింగ్ ఆఫర్గా 242 రూపీస్కే మీరు బుక్ చేసుకోవచ్చు. ఉగాది తర్వాత నుండి మీకు బుక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ ఓల్డ్ తెలుగు సైన్స్ స్కూల్ బుక్స్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే 22 రూపీస్కే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి ఆ అమౌంట్ సెండ్ చేసి పర్టికులర్గా మీరు ఏ పర్పస్లో ఆ అమౌంట్ సెండ్ చేశారనేది తెలియజేసినట్లయితే మేము మీకు కొన్ని గంటల్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్, కమింగ్ టు ద టాపిక్. ఒక సమూహంలోని 6 వ్యక్తుల వయసులో 25, 30, 35, 40, 45 మరియు 50 వారి వయసుల క్రమ విచలనము స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది 6th June 2025 థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. సో కొద్దిగా లెంతీ క్వశ్చనే అన్నట్టు ఇది చూద్దాం ఒకసారి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఈ విధంగా లెంతీగా ఇచ్చాడు. రిమైనింగ్ అన్నీ కూడా చాలా ఈజీ మెథడ్లోనే ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ అది, ఒక క్వశ్చన్ ఇది అనే విధంగా. సో ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే మనకి సిగ్మా కావాలి. ఇది స్టాండర్డ్ డీవియేషన్, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకేనా? సో ఇవన్నీ కావాలి అనుకుంటే మొదటగా ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే సరాసరి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 25 + 30 55 90 130 180 + 45 225. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటండి, 1 6 కనుక బై 6, సో ఈక్వల్ టు 37.5. సో మీన్ వచ్చేసింది మనకి ఎక్స్ ఈక్వల్ టు 37.5. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే మొదటగా ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు స్టాండర్డ్ డీవియేషన్కి ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్. లేదు అనుకుంటే మనం కొద్దిగా నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సిగ్మా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది వేరియన్స్ అంటారండి, వేరియన్స్ అంటారు. ఓకేనా? సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఏదైతే వచ్చిందో మనకి 30 - 37.5 హోల్ స్క్వేర్, 30 - 37.5 హోల్ స్క్వేర్. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్, 35 - 37.5 హోల్ పవర్ స్క్వేర్. సిమిలర్లీ 40 - 37.5 హోల్ పవర్ స్క్వేర్. దెన్ 45 - 37.5 whole power square. Next 50 - 37.5 whole power square. సో ఇది మిస్ చేసాం ఫస్ట్, దెన్ ఇక్కడ రాసేసుకుందాం. 25 - 37.5 whole power square డివైడెడ్ బై, అన్నిటికీ డివైడెడ్ బై 6. మనకు డిజిటల్ బోర్డ్ లేకపోవడం వల్ల ఇంత ప్రాబ్లం అయితే అవుతుంది. రైట్, ఓకే.
సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది 30 మైనస్ 37.5 దట్ ఈక్వల్ టు ఫస్ట్ 25 అనే కదా. సో ఈ విధంగా చేద్దాం. 30 మైనస్ 37.5 హోల్ పవర్ స్క్వేర్ అంటే 7.5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 56.25. స్క్వేర్ రూట్ ఇలానే ఉంటుంది. 56.25 ప్లస్ 35 మైనస్ 37.5 అంటే 2.5 హోల్ పవర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 6.25. సిమిలర్లీ 40 మైనస్ 37.5 దట్ ఈక్వల్ 2.5 హోల్ స్క్వేర్ అంటే 6.25. అండ్ అగైన్ 45 మైనస్ 37.5 ఏమవుతుంది 7.5 హోల్ పవర్ స్క్వేర్. సో 56.25. ఓకే. సో నెక్స్ట్ 50 మైనస్ 37.5 12.5 అంతేనా. సో 12.5 ఈజ్ నథింగ్ బట్ 156.25. సో సిమిలర్లీ 25 మైనస్ 37.5 అంటే 12.5 దట్ ఈక్వల్ టు 156.25 స్క్వేర్ అన్నిటికీ ఇక్కడ బై డివైడెడ్ బై 6. సో ఇవన్నీ అడిషన్ కనుక మనం చేసినట్లయితే 437.5 డివైడెడ్ బై 6. ఓకే. సో సింప్లీ క్యాలిక్యులేట్ చేస్తే 6 42 6 12 9 6 6. సో 72.91. సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 72.91. దెన్ సిగ్మా కావాలి మనకి. ఇది నియర్లీ దేనికి దగ్గరలో ఉందండి చూడండి 8.54 దగ్గరలో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ సిగ్మా ఈక్వల్ టు 8.54. సిగ్మా ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్కి టైం పడుతుంది అంటాం కదా, అది ఇది 1 minute లోపు చేసేయచ్చు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలోని విద్యార్థులు పొందిన మార్కులు 65, 47, 59, 75, 82, 99, 55 మైనస్ మరియు 78 అయిన క్రమ విచలనాన్ని అంటే స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందండి మనకి 12th June 2025 థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీనే కదా. సో 65 ప్లస్ 47 ప్లస్ 59 ప్లస్ 75 ప్లస్ 82 ప్లస్ 91 ప్లస్ 55 ప్లస్ 78 ఈక్వల్ టు 552 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 3, 6, 8. సో సింప్లీ 8 6 48 4 4 48 7 8 9 72. సో మనకి మీన్ అనేది వచ్చింది 69 అనేది వచ్చింది. సెకండ్ లైన్లో మనం ఏం చేయాలి, వేరియన్స్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ విధంగా 65 మైనస్ 69 హోల్ పవర్ స్క్వేర్. 65 మైనస్ 69 ఈజ్ నథింగ్ బట్ 4. 4 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 16. 47 మైనస్ 69 ఈజ్ నథింగ్ బట్ 22. 22 ఈజ్ స్క్వేర్ ఈక్వల్ టు 484. Then 59 minus 69 whole power square that equal to 10 square. 10 square is nothing but 100. 75 minus 69 that equal to 6. 6 power square 36. 82 minus 69. 82 minus 69 that equal to 13. 13 means 13 square means 169. 91 minus 69 that equal to 22. 22 square is nothing but 484. Again 55 minus 69 14. 14 power square 196. 78 minus 69 that equal to 9. 9 square is nothing but 81 divided by of course 8. సో ఇదంతా మనం సింప్లిఫై చేస్తే యాడ్ చేస్తే కనుక 9,000 1566 వస్తుంది. 1566 by 8. సో దీన్ని సింప్లిఫై చేస్తే 8 1 8 4 8 1 8 8 పోతే 7 8 9 72
72 పోతే 4, 8 అయితే 42, సో 195 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంతేనా? సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 195 పాయింట్ సంథింగ్. దెన్ సిగ్మా ఈక్వల్ టు ఏమవుతుందండి చూడండి, ఏమొస్తుంది 13 పాయింటేనా? సో 1 సెకండ్ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా అడిషన్లో అటు ఇటు అయి ఉండొచ్చు, చూద్దాం ఒకసారి. 16 + 484 500 + 100 600 + 36 636 + 169 805 + 484 1289 + 196 1485 + 81 1566 divided by 8. Sorry, 1566 divided by 8, 195. Yeah, 195.75. So right, so 14 square అంటే 196, బట్ 13.99 అంటే నియర్లీ ఇదే కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా చేయాలో మీకు అర్థమైంది. మొదటగా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత వేరియన్స్లో మనం ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ అని వేసుకొని చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, థర్డ్ వన్. 100 అంశాల సగటు మరియు క్రమ విచలనము వరుసగా 50 మరియు 3 అయినా ఆ 100 అంశాల వర్గాల మొత్తం ఎంత అంటున్నాడు. సో మనకి ఇంతసేపు లాగానే దీనికి ఒక ఏమంటారు లింక్ ఉంటుంది చూడండి. మీన్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. మీన్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, వర్గాల మొత్తం అన్నాడు. అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. దెన్ దీనికి ఒక ఫార్ములా రాసుకోండి. స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఇది సిగ్మానే అంటారా అండి, స్క్వేర్ బై n నెంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ మీన్ స్క్వేర్. ఓకేనా? సో రైట్, ఇది మనకి తెలుసు. ఏమిచ్చాడు, సిగ్మా ఈక్వల్ టు 3. సో 3 స్క్వేర్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ది బై n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 100 మైనస్ యావరేజ్ ఎంత 50 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, సిగ్మా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 × 100 900 ప్లస్ 2500. ఇది ఎల్సిఎం చేసినప్పుడు ఇటు 2 సున్నాలు అయితే యాక్చువల్గా. సో సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 250900. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్కడ ఉందా ఇందులో 250900. సో ఇది 12th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? సింప్లీ ఇది నోట్ చేసుకోండి ఫార్ములా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది దత్తాంశం యొక్క బహుళకము మోడ్ 160 అయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సో ఇది ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చాడు, మనం కూడా ఆ విధంగా రాసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. 145 to 150, 150 to 155, 155 to 160, సో 160 to 165, సో 165 to 170 ఇది ఇచ్చాడు. సో దీనికి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 10, 18, 31, x 24 ఇచ్చాడు. ఓకే, సో మనకి ఈ విధంగా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు మోడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H దట్ ఈక్వల్ టు మోడ్. ఇది నోట్ చేసుకోండి. టేబుల్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు మోడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా. ఓకేనా? సో రైట్, ఇప్పుడు చూద్దాం ఏమన్నాడు. మోడ్ అనేది 160 అంటే 160 అయ్యే ఇంటర్వెల్స్ మామూలుగా ఎక్కడ ఉన్నాయండి,
155 to 160 లేకపోతే 160 to 165. ఓకేనా, 155 to 160 ఆర్ 160 to 165. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మెయిన్గా ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఎక్స్. సో ఈ టర్మ్లో ఈ పొజిషన్లో ఉన్న ఎక్స్ని. సో ఇక్కడ లోయర్ టర్మ్ ఏముందండి 160. సో లోయర్ టర్మ్ అనేది L ఈక్వల్ టు 160. ఎందుకంటే 160 అనేది ఇందులో లోయర్ టర్మ్గా మనం తీసుకుంటే సరిపోతుంది. L ఈక్వల్ టు 160, హెచ్ ఈక్వల్ టు క్లాస్ లెంత్ ఎంత గ్యాప్ ఉందా అండి 145 150 మధ్య 150 మైనస్ 145 5 గ్యాప్ ఉంది. ఇది క్లాస్ లెంత్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో లోయర్ లిమిట్ ఏది ఉంది 160, ఇక్కడ ఇది F1, దీనిపైన ఉన్నది F0, దీని కింద ఉన్నది F2. సో సింప్లీ ఇవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం సరిపోతుంది. మోడ్ ఇచ్చాడు మనకి 160, ఎల్ వచ్చింది 160 ప్లస్ F1 మైనస్ F0 x మైనస్ 31 బై 2F1 2x మైనస్ F0 మైనస్ F2 దట్ ఈక్వల్ 31 24 60 31 35 55. అంతేనా? ఓకే, ఇంటూ హెచ్ ఈక్వల్ నథింగ్ బట్ 5. క్లియర్? రైట్. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి 160 ఇంటూ 2x మైనస్ 55 ఈక్వల్ టు 160 ఇంటూ 2x మైనస్ 55 ప్లస్ x ఇంటూ 31 ఇంటూ 5. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది ఇటు మైనస్ అవుతుంది. సో మిగిలింది ఏం మిగిలిందండి, ఇక్కడ చేద్దాం x ప్లస్ 31 ఇంటూ 5 ఈక్వల్ టు 0. సో 5x మైనస్ కదా. ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఇది ఇక్కడ రాసేసుకుందాం కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో x మైనస్ 31, ఇది x మైనస్ కదా పైన. సో x మైనస్ 31 ఇంటూ 5 ఈక్వల్ టు 0. సో 5x మైనస్ 5 ఈక్వల్ 0. సో x ఈక్వల్ టు ఏమవుతుందండి 155/5, 5 ముళ్ళ 5 ఒకట్లో. ఆన్సర్ ఈజ్ 31. ఓకేనా. సో సింపుల్గా మనం ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు మోడ్ అనేది. ఓకే, ఫార్ములా అనేది నోట్ చేసుకోండి దయచేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, 1 సెకండ్ అండి, కొంచెం చేంజ్ చేద్దాం నేను. యా, రైట్. ఓకే. సో ఇక్కడ దత్తాంశం యొక్క బహుళకము 125 అయితే ఎక్స్ విలువ ఎంత అని ఇచ్చాడు. సో ఇది కూడా మనం ఈజీగా చేయొచ్చు. చూడండి ఇక్కడ 110 115 115 to 120 120 to 125 125 to 130 130 to 135. అంతేనా? సో దీనికి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 13 31 39 EX 15 ఇచ్చాడు. అవునా? సో రైట్, ఫస్ట్ మనకి ఫార్ములా రాసుకుందాం. ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. సో ఫస్ట్ ఇక్కడ మనకి గివెన్ డేటాలో హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ లెంత్, గ్యాప్ ఎంత ఉందండి 115 మైనస్ 105. ఓకే, రైట్. సో ఇక్కడ 125 అనేది మోడ్ అనేది ఉన్నాడు. సో మోడ్ మామూలుగా ఎక్కడ ఉండొచ్చు, మేబీ 125 ఈ గ్యాప్ అండ్ ఈ గ్యాప్లో. సో మనల్ని ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కనుక ఈ 125 ఇక్కడ లోయర్ లిమిట్గా ఈడ తీసుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 125. దిస్ ఈజ్ ద F1 ఈక్వల్ టు ఎక్స్. దీనిపైన ఉన్నది F0, దీని కింద ఉన్నది F2 ఈక్వల్ 15. సో సింప్లీ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఒకసారి. ఎల్ ప్లస్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ 125 F1 మైనస్ F0 అంటే x మైనస్ 39
divided by x minus 39 divided by 2f1. 2f1 is nothing but 2x minus f0 minus f2. 39, 15, 44, 54 into h. That equal to mode ఎంత 125. సో సింప్లీ ఇంతసేపట్లాగానే మనం ఎల్సిఎం కనుక చేసినట్లయితే ఈ టర్మ్ ఒక్కటి మిగులుతుంది. సో ఎక్స్ మైనస్ 39 ఇంటూ 5 ఈక్వల్ టు 0. సో 5x ఈక్వల్ టు 5, 5 మూల 15, 195. సో 5 ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 5 మూల 15, 5 మూల 45. సో ఆన్సర్ ఈజ్ 39. ఓకేనా? ఇది 18th June 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరే చేయాలండి. ఈ క్రింది దత్తాంశం యొక్క బహుళకము 165 అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఇక్కడ మనకి ఇంటర్వల్స్ ఇచ్చాడు, అక్కడ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. మీరు ఈజీగా చెప్పొచ్చు, చూసి కూడా చెప్పొచ్చు దీనికి, ఎందుకంటే మనం ఇంతసేపు చేసినప్పుడు ఒక ట్రిక్కీగా కనిపించింది కదా. సో రైట్, ఇక్కడ చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం టేబుల్ ఫార్మాట్లో మోడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు టేబుల్ ఫార్మాట్లో ఒక మీడియన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇది మనకి 19th June 2025 థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? సో చూద్దాం ఒకసారి, దీన్ని రాసే ప్రయత్నం చేద్దాం. 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85. ఓకే, సో ఇది. నెక్స్ట్ దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు కదా, 11, 18, 22, 30, 40, 16, 33. అవునా? రైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఇవి ఫ్రీక్వెన్సీలు మొత్తం చూస్తున్నట్లయితే ఇవి క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. 3, 9, 11, 19, 20, 5, 6, 10, 13, 15, 17, 170 ఉన్నాయి. n ఈక్వల్ టు 170. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే n ఈక్వల్ టు 170 వచ్చింది కదా, దెన్ n/2 ఈక్వల్ టు రాసుకోవాలి 85. ఇది పక్కకు పెట్టేయండి. n ఈక్వల్ టు 170 అయితే n/2 ఈక్వల్ టు 85 వచ్చిందా? తర్వాత దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 11, నెక్స్ట్ 11 + 18 29, 29 + 22 51, 51 + 30 81, 81 + 40 121. సో సరిపోతుంది. దీనికంటే పెద్ద నెంబర్ వరకు చేసుకోవాలి, సరిపోద్ది. దీనికంటే పెద్ద నెంబర్ వరకు మనం కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. పెద్దది లేకపోతే అదే నెంబర్ ఉన్నా కానీ అక్కడ స్టాప్ చేసేయచ్చు. ఓకేనా? క్లియర్? రైట్, ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. పెద్ద నెంబర్ వరకు చేయాలి. పెద్ద నెంబర్ వరకు చేయాలి. సో 121 వరకు చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 121కి పెద్ద నెంబర్ రీచ్ అయ్యాం. సో దీనికి ఇంటర్వల్ ఏముందండి? 55 and 65 ఉంది. అవునా? సో దీంట్లో L ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఏమవుతుంది? 55 అవుతుంది. లోయర్ లిమిట్ 55. H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? క్లాస్ లెంత్ అఫ్కోర్స్ 25 - 15 దట్ ఈక్వల్ టు 10. ప్రతిదీ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియం క్లాస్, F ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ అనేది మనం చూడాలి. సో మనం ఎక్కడి వరకు స్టాప్ చేసాం? 121కి కదా. సో 121 యొక్క ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏముంది? 40 ఉంది. సో F ఈక్వల్ టు 40. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఎక్కడి వరకు స్టాప్ చేసాం? 121కి స్టాప్ చేసాం. దీనిపైన ఉన్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈక్వల్ టు 81. సో ఈ వరకు ఇవన్నీ చేయాలండి. ఓకేనా? మెయిన్ థింగ్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీల యొక్క సమ్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ n ఈక్వల్ టు వస్తుంది మనకి, n/2 చేయాలి, 85 వచ్చింది. n/2 చేసిన తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి రావాలి.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ 11కి 11, నెక్స్ట్ స్టెప్లో ఇది యాడ్ అవుతుంది. 11 + 18 29, 29కి నెక్స్ట్ స్టెప్లో 30 51, తర్వాత 81 121. ఈ నెంబర్ కంటే ఎక్కువ నెంబర్ వచ్చేంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మిగిలినవి చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ మనకి సెకండ్ కూడా ఇంపార్టెంటే కదా, అందుకే ఎక్కువ వచ్చే వరకు చేసి స్టాప్ చేయాలి. ఇక్కడ 121కి వచ్చింది. సో 121కి ఉన్న ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ఏదైతే ఉందో అది L 55. ఓకేనా. సో అదేవిధంగా మనకి హెచ్ అనేది గ్యాప్ తెలుస్తుంది, క్లాస్ లెంత్ అనేది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియం క్లాస్. సో మనకి ఏదైతే హైయెస్ట్ నెంబర్ 121 కాడికి వచ్చి ఆగంగా దానికి ఉన్న ఫ్రీక్వెన్సీని ఎఫ్గా చూడాలి. అదేవిధంగా మనం ఎక్కడైతే ఆపామో దానిపైన ఉన్నది నెంబర్ ఉంది కదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో, అది సిఎఫ్గా భావించి 81 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఫార్ములా రాసేసుకుంటే సరిపోతుంది. మీడియన్కి L + n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F ఇంటూ హెచ్ ఈక్వల్ టు మీడియన్. సో L ఈక్వల్ టు ఎంత? 55, అంతేనా? 55 ప్లస్ n/2 అంటే ఎంత? 85. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 81. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ ఎంత? 40. హెచ్ ఎంత? 10. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి చూద్దాం ఒకసారి. సో 55 ప్లస్ 4/40, 4 1 4, 10కి 10 క్యాన్సల్. 55 ప్లస్ 1 56. సో పర్టికులర్ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 56. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంకొకటి చేస్తాను, మిగిలినవి మీరు చేయాల్సి ఉంటుంది. ఈ క్రింది పంపిణీ యొక్క మధ్యగతం. మీకు వీలైతే వాటి యొక్క ఆన్సర్స్ నాకు చెప్పండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ పర్టికులర్గా మరో క్వశ్చన్ ఇచ్చాడు, దీని యొక్క మధ్యగతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ స్టెప్లో మనం ఇది ఒక టేబుల్ ఫార్మాట్లో లేదు కనుక రాసుకుందాం మన కన్వీనియంట్ కోసం. ఓకే, 220 మైనస్ 270, 270 మైనస్ 320, 320 మైనస్ 370. దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయి? 18, 34, 17, 13, 22. అవునా. సో ఫస్ట్ మనకి గివెన్ డేటాలో హెచ్ కనుక మనం రాసుకుందాం ఈజీగా. 170 మైనస్ 120. ఇది మనకి 17th రోజు వచ్చిన క్వశ్చన్, 17th రోజు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ తెలుసు. 170 మైనస్ 120 అంటే 50 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? ఎన్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 18 ప్లస్ 34 ఇదంతా కనుక మనం చూసుకుంటే 2 5 12 16 24 4 5 6 9 104. సో ఫస్ట్ n/2 ఫైండ్ అవుట్ చేద్దాం. n/2 ఈజ్ నథింగ్ బట్ 52 అవుతుంది కదా. సో రాసుకుందాం, n/2 ఈజ్ ఈక్వల్ 52. సో నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే కదా. 18 ప్లస్ 34 52. దానికంటే ఎక్కువది రావాలి, అక్కడే ఆగడంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. 52 ప్లస్ 17 69. ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఈ ఎక్కడైతే హైయెస్ట్ నెంబర్ మనం ఆగామో దానికి ఉన్న లోయర్ లిమిట్. సో ఎల్ ఈక్వల్ టు 220. అవునా. సో అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ ఏదైతే ఆగామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ 17. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఆగామో దానిపైనది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. రైట్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో సింప్లీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 50 ప్లస్ n/2 ఈజ్ నథింగ్ బట్ 52 minus cumulative frequency is nothing but 52 and f equal to 17 into h is nothing but 10. అంతేనా? రైట్. సో ఇక్కడ మనం గమనిస్తే 52 మైనస్ 52 సంథింగ్ 0 కదా. సారీ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 50 ఎందుకే రాస్తున్నా? 220 రా నాయన. సో ఇలాంటి కన్ఫ్యూజ్ మీరు అవ్వకండి దయచేసి చెప్తున్నా. ఎల్ ఈజ్ ఈక్వల్ 220 కదా. 220 ప్లస్. సో ఇప్పుడు మనకి ఇదంతా ఏమవుతుంది? 52 మైనస్ 52 0 బై సంథింగ్ 0. సో 220 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 220. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.
ఓకేనా? సింపుల్ మెథడ్లో స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయినట్టు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అంటే 50 వేసాను కదా, 220 అయిపోయి ఇక్కడ డేటాలో రాసుకున్నాం కానీ వేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయిపోయింది. సో అలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దత్తాంశం యొక్క బహుళకము 165 అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఇది ఆల్రెడీ మనం చేసాం కదా, ఈజీగా చెప్పొచ్చు. 165 ఇక్కడ లోయర్ లిమిట్లో కనుక భావించుకున్నట్లయితే ఇక్కడ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది 37. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది పంపిణీ యొక్క మధ్యఘాతం ఎంత అన్నాడు. మీరు కూడా దీని యొక్క ఆన్సర్ చేయాలి. ఇప్పుడే కదా మనం చేసింది, 10th వన్ మీరే చేయాలి. పంపిణీ యొక్క మధ్యఘాతం ఎంత? ఈ క్వశ్చన్ కూడా మనకి 17th June 2025 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా మీరే ఆన్సర్ చేయండి. బహుళకము ఇది 21st June 2025 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. దీని ఆన్సర్ మీరు చేయాలి. ఇక్కడ కూడా చూడండి, బహుళకం 140 అయితే ఎక్స్ విలువ ఎంత? సో దీని ఆన్సర్ కూడా మీరు చేయండి. 14th క్వశ్చన్ కూడా మీరే చేయాలి. దత్తాంశము నుండి మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయడం సేమ్ ఇప్పటిలాంటివే ఇవన్నీ కూడా మీకు 2 times చెప్పాను. ఇది మీరే చేయండి. దిస్ వన్ 16th ఆల్సో, ఇది కూడా మనకి 18th June 2025 రోజు అడిగిన క్వశ్చన్, మీరు చేయండి. ఇక్కడ చూడండి, దత్తాంశము నుండి మధ్యగతాన్ని కనుగొనండి 17th క్వశ్చన్. చేయండి ఇది మీరు. ఇక్కడ చూడండి 18th క్వశ్చన్, ఇది కూడా మీడియానే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్రింది పంపిణీ యొక్క సగటు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి టేబుల్ ఫార్మాట్లోనే ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇంటర్వల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి మార్క్స్ ఎన్ని వచ్చాయి, 14, 26, 44, 61, 84, అంతేనా? 84, రైట్. 84 అండి, ఇది లేదు. సో వీళ్ళకి వచ్చిన మా స్టూడెంట్స్ ఎంతమంది కనుక చూస్తే 91, 78, 95, 36, 98. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇది ఎక్స్గా మనకి సమ్ ఆఫ్ వీటి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 14 into 91, 14 into 91 చేయాలి. ఇది ఈజీగా మనం ఆల్రెడీ చేసిన క్వశ్చన్స్ ఏవి. 14 into 91 అయితే ఏమవుతుందండి, 14 into 91, 1274. నెక్స్ట్ 26 into 78, 26 into 78, 2028. 44 into 95, 4180. 61 into 36, 2196. 84 into 98, 8232. సో మొత్తం ఎంత అవుతుందండి, ప్లస్ 2196, 8232 ప్లస్ 2196 ప్లస్ 4180, అగైన్ 2028, 1274, 17910. ఓకేనా? దిస్ వన్, ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 17910. మరి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి చూద్దాం. 91 ప్లస్ 78 ప్లస్ 95 ప్లస్ 36 ప్లస్ 98, 398. సో మనకి ఏమవుతుంది, 17910 డివైడెడ్ బై 398, 45. సో ఆన్సర్ ఈజ్ 45. ఓకేనా? సింపుల్గా మల్టిప్లై చేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ దత్తాంశము నుండి మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయండి. మరొక్కసారి చేద్దామా? మధ్యగతం చేద్దాం ఒకసారి చూడండి. 20 to 30, ఓకేనా? 20 to
30. Again 30 to 40. 40 to 50. 50 to 60. 60 to 70. 70 to 80. 80 to 90. సో ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చాడు? 12, 16, 30, 20, 17, 38, 15. అవునా? సో ఫస్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు గ్యాప్ ఎంత ఉందండి? 30 - 20, 10 అయిపోయింది. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? సో ఇదంతా ఏమవుతుంది? 12 + 6 5, 13, 20, 26, 28, 8, 15, 28. సో 28, 2, 3, 6, 7, 9, 12, 13, 14, 148 బై ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఉన్నాయి, అంతేనా? సో అంటే 21 పాయింట్ సంథింగ్ వస్తుందా? 12 + 16, 30, 20, 17, 38 + 5, 148. బట్ మనకు కావాల్సింది n/2 కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 148. సో n/2 ఈక్వల్ టు ఏమవుతుందండి? 2 74 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేయాలి. అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. 12 + 16, 28, 28 + 30, 58, 58 + 20, 78. సో సరిపోతుంది కదా, దీనికంటే పెద్ద లెవెల్. ఇక్కడ వరకు స్టాప్ చేసేద్దాం. దీని యొక్క లోయర్ లిమిట్ ఏముంది? L = 50 ఉంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ మీడియన్ ఏముంది? F ఉంది. F = 20 ఉంది. దీనిపైనదే కదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CFగా మనం తీసుకునేది 58. సో ఇప్పుడు ఫార్ములా ఏంటిది? L + n/2 - క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F ఇంటూ H. L ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 50 ప్లస్ n/2 ఈజ్ నథింగ్ బట్ 74. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ 58. F = 20. H ఈజ్ ఈక్వల్ టు 10. సో 50 + 58 అంటే మనకేమవుతుంది? 16 బై 20 ఇంటూ 10. 11 10 2 2 సో ఆన్సర్ వచ్చేసి 50 + 8, 58. ఓకే, సింపుల్. మీడియన్ అనేది అర్థమైపోయింది కదా ఇప్పుడు మీకు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు వాడు. కొద్దిగా మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు. బహుళకం సగటు కంటే 17.7 ఎక్కువగా ఉంటే బహుళకం మధ్యగతం కంటే ఎంత ఎక్కువగా ఉంటుందనే క్వశ్చన్ ఇచ్చాడు. 11th రోజు ఇచ్చాడు, జూన్ 3rd షిఫ్ట్లోని క్వశ్చన్. సో మనకి మోడ్, ఓకే, మోడ్కి, మీడియన్కి, మీన్కి ఒక ఫార్ములా ఉంటుంది. మోడ్కి, మీడియన్కి, మీన్కి ఒక రిలేషన్ ఉంది కదా. మోడ్ ఈక్వల్ టు అంటే బహుళముఖం ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్, 3 ఇంటూ మధ్యగతం -2 మీన్ అంటే సరాసరి. ఇది ఒక రిలేషన్ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక రిలేషన్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మోడ్ మైనస్ డైరెక్ట్ ఫార్ములాస్ లాగా ఈ రెండు ఎక్స్పాండ్ చేస్తే సేమ్ లాగానే ఉంటాయి. మోడ్ మైనస్ మీడియన్ ఈక్వల్ టు 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. ఓకేనా, సేమ్ అదే. ఓకే, పైదే. ఈ 2 రకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్లో చూద్దాం. బహుళకము సగటు కంటే 17.7 అంటే మీన్ అనేది నేను ఎక్స్ అనుకుంటున్నా. మీన్ అనేది ఎక్స్ అనుకుంటున్నా. మీన్ అనేది ఎక్స్ అయినప్పుడు మోడ్ ఏమవుతుంది? ఎక్స్ కంటే 17.7 ఎక్కువ కదా, అంటే ఎక్స్ ప్లస్ 17.7. ఎక్స్ ప్లస్ 17.7.
అవునా? సో ఇప్పుడు నేను మధ్యగతం ఎంత ఎక్కువగా ఉంటుందనేది ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందిగా. ఎక్స్ ప్లస్ 17.7 ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2x. అవునా? సో 3 మీడియన్ ఇది ఇలానే ఉంచుతా. ఈ మైనస్ 2x ఇటు తీసుకొస్తే 3x ప్లస్ 17.7. అవునా? సో ఇప్పుడు నేను మీడియన్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి చూద్దాం. 3 కామన్ తీస్తే ఎక్స్ 3 మీడియన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 5 15 3 9 27. అవునా? సో ఈ 3కి 3 క్యాన్సల్ కదా. మీడియన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5.9. ఎక్స్ అనేది ఏంటండి ఇక్కడ? మీన్. క్వశ్చన్ ఏం అడిగాడు? బహుళుకము మధ్యగతం కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది. సో మధ్యగతం ఏంటిది? ఎక్స్ ప్లస్ 5.9. బట్ మోడ్ ఏంటిది? బహుళుకం ఏంటిది? ఎక్స్ ప్లస్ 17.7. సో 17.7లో నుండి 5.9 తీసేస్తే సరిపోతుంది కదా. 17 ఇట్లా 9 పోతే 8, 16 ఇట్లా 5 పోతే 1, 11.8. ఓకేనా? ఈ ఫామ్ మనకి గుర్తుండాలి. కొన్నిసార్లు ఇది ఎందుకు మీకు చెప్పానంటే కొన్నిసార్లు డైరెక్ట్ ఇస్తాడు. మోడ్ మరియు మీడియన్ల డిఫరెన్స్ ఇది, మీడియన్ మైనస్ మీన్ల డిఫరెన్స్ ఇది అని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. అందుకే మీకు ఈ 2 ఫామ్లా కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. సింప్లీ క్వశ్చన్ అర్థం చేసుకుంటూ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది పౌనపున్యం యొక్క బహుళుకము అన్నాడు. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మీకు మోడ్ అనేది సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి చూడండి. 10 to 20. అవునా? 10 to 20 మోడ్ ఆల్రెడీ చేసామనుకుంటా కదండి. మనం చేసామా లేదా? ఐ థింక్ చేసామనుకుంటా. మనం ఒకసారి చూద్దాం. లాస్ట్ నుండి అయినా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ వస్తే తెలుస్తుంది. ఓకే, లాస్ట్ నుండి వచ్చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 20, 20 సో అని ఇచ్చాడు మరియు 31 విలువల బహుళుకం ఎంత. ఇక్కడ ఏం టేబుల్ ఫార్మాట్లో వాడు ఏమి ఇవ్వలేదండి, జస్ట్ డైరెక్ట్ మనల్ని అడగడం జరిగింది. డైరెక్ట్ బహుళుకం ఎంత అన్నాడు. సో బహుళుకం ఎంత అన్నప్పుడు ఏమని చేస్తాం మనం? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఎక్కువగా వచ్చిందో అది మనం దాన్ని ఆన్సర్గా అదే కదా చెప్పేది మనం. సో ఇప్పుడు అదే చేయబోతా ఉన్నాం. ఇప్పుడు 20 ఇచ్చాడు ఆప్షన్. 20 ఎన్ని టైమ్స్ వచ్చిందండి? 1 2 3 3 టైమ్స్ వచ్చింది. 29 ఎన్ని టైమ్స్ వచ్చిందండి? 1. ఇంకెక్కడన్నా ఉందా? లేదు. 34 ఎన్ని టైమ్స్ వచ్చిందండి? 1. 35 ఎన్ని టైమ్స్ వచ్చిందండి? 1 2 2. సో ఇందులో ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందండి? 20. సో ఆన్సర్ వచ్చేసి మనకి 20. ఓకే, సో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 8, 7, 4, 7 సో ఇచ్చాడు. ఇచ్చేసి వాడు బహుళుకం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మనకి 17th June 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఒకసారి చూడండి, చాలా క్లియర్గా ఈజీగా చేయొచ్చు. ఇందులో 8 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందండి? కౌంట్ చేద్దాం. 1 2. 7 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందండి? 1 2 3 టైమ్స్ వచ్చింది. 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందండి? ఓన్లీ 1 టైం వచ్చింది. 4 అనేది 1 2 3 4 5. సో ఆన్సర్ ఏది అవుతుందండి? 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అవునా? రైట్. సో ఇది 83rd క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్టికులర్ క్వశ్చన్ మనకి 19th June రోజు ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ కూడా మోడే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని యొక్క ఆన్సర్ మీరు చేసే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 81 క్వశ్చన్. 81 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 16, 15 సో ఇచ్చి
24th జూన్ రోజు అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇది కూడా మనకి మోడే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈజీగా మనం చేయొచ్చు. 80th క్వశ్చన్, ఇది కూడా 24th జూన్ రోజు అడిగిన క్వశ్చన్. ఇది మనకి ఇక్కడ కూడా మోడే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈజీగా మీరు చేయొచ్చు ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 79th. ఇది కూడా మోడే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బహుళకం ఎంత అని. సో ఈజీగా చేయండి. నెక్స్ట్ 23rd జూన్ రోజు అడిగిన క్వశ్చన్, ఇక్కడ కూడా మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ పర్టికులర్ క్వశ్చన్లో కూడా 21st జూన్ రోజు కూడా మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 76th రోజు కూడా మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అదేవిధంగా 23rd జూన్ రోజు కూడా మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు థర్డ్ షిఫ్ట్లో. ఇక్కడ చూడండి, ఇది చేద్దాం మళ్ళీ. సో మోడ్ అంటే రిపీటెడ్ నెంబర్. మోడ్ అంటే ఏంటిది? రిపీటెడ్ నెంబర్, అంతే కదా. సో రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మధ్యగతము. ఫస్ట్ ఈ విధంగా సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, చిన్న నుండి పెద్దదికి. సో మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇందులో చిన్న నెంబర్ ఏముందండి? 21. 21 రాసినాం. 21 తర్వాత ఏముంది? 26. 26 తర్వాత మరొక నెంబర్ ఏముందండి? 35. 35 తర్వాత వెంటనే 36 ఉంది. 36 తర్వాత 37 ఉంది. 37 తర్వాత 38 ఉంది. 38 తర్వాత 49 ఉంది. 49 తర్వాత 66 ఉంది. ఆ తర్వాత 71 ఉంది. ఆ తర్వాత 73 ఉంది. మరొక 73 ఉంది. ఇవే కదా. సో ఇందులో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో 11 ఉన్నాయి కనుక 6వ టర్ము మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, 6వ టర్మ్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం, 1 2 3 4 5 6. ఆన్సర్ ఈజ్ 38. సింప్లీ ఏం లేదండి, 2, 3, 5ల మధ్యగతం ఏది అంటే 3 అని చెప్తాం. అదేవిధంగా 2, 3, 4, 5ల మధ్యగతం ఏది అన్నాడు అనుకోండి, ఇక్కడ మధ్యలో 2 తీసుకోవాలి. 3 + 4 7/2. ఆన్సర్ వచ్చేసి 3.5. ఏం లేదు, ఇటోటి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. మనకి సరి సంఖ్యల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు అన్ని క్యాన్సిల్ అయితే కనుక ఆ మిడిల్ 2 నెంబర్లు తీసుకొని బై 2 వేస్తే మీడియన్ అయిపోతుంది. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది? 38 అవుతుంది. చూడండి, మరొక క్వశ్చన్, మధ్యగతం క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. 17, 30, 38, 48, 59, 61, 67, 80, 80, 88. సో ఇటో 3 పోతాయి, ఇటో 3 పోతాయి, ఇంకొకటి పోతుంది, ఇటోటి పోతుంది. 4 పోయినాయి, మిగిలింది ఇది మిగిలింది 100. అంతేనా? ఇంకేమైనా మిగిలిందా? 1 2 3 4 5 6 7 8 9 10 11. మనం ఎందుకు 12 రాసాం? 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 రాసాం ఏంటో నాయన, ఏదో మిస్ అయింది ఇందులో. 80 80 88, అగైన్ 91 ఉంది కదా. రైట్. సో ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి పోతాయండి? ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. 6వ టర్మ్ ఆన్సర్ 1 2 3 4 5 6. సో ఆన్సర్ వచ్చేసి 61. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నెంబర్స్ అన్నీ కూడా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనం కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఈజీ క్వశ్చనే, బట్ ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతూ ఉంటుంది. సో 72, 20th జూన్
సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీరు చేసేయండి. 71 క్వశ్చన్ 16th జూన్, ఇక్కడ కూడా మీడియనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేసేయండి. నెక్స్ట్ 70th క్వశ్చన్ 10th జూన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 69th క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 23rd జూన్ సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా 68th క్వశ్చన్ మీడియనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేయండి. 16th జూన్ క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేయండి. 66th క్వశ్చన్ 23rd జూన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేయండి. 65th క్వశ్చన్ మీడియనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 10th జూన్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్. 64th క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 21st జూన్ రోజు అడిగిన క్వశ్చన్. 63rd క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇది కూడా చేయాలి. అదేవిధంగా 62nd క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేయండి. నెక్స్ట్ 14th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 13th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ కూడా మీడియనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 20th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ ఇక్కడ కూడా మీడియనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 12th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 14th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 18th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 24th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 19th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 12th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 5th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మీడియనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సగటు 56 మరియు మధ్యగతము 76 అయితే బహుళకము ఎంత అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఫార్ములా తెలుసు కదా అండి, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇదే కదా. సో మోడ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమన్నదే మోడ్. 3 ఇంటూ మీడియన్ 3 ఇంటూ 76 మైనస్ 2 ఇంటూ 56. సో ఏమవుతుంది, 76 మూల 228, 56 రెండ్ల 112. సో తీసేస్తే 116 అవుతుంది. సో ఈ ఫార్ములా నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఫార్ములా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సగటు 76 మరియు మధ్యగతము 100 అయితే బహుళకము ఎంత అన్నాడు. 21st జూన్ రోజు అడిగిన క్వశ్చన్ ఇది. సో మనకి తెలుసు కదా ఫార్ములా, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఎంత ఈజీ క్వశ్చన్స్ అడిగాడండి. మీడియన్ మధ్యగతం 3 ఇంటూ 100 300, 2 ఇంటూ 76 152, దట్ ఈజ్ ఈక్వల్ 148. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ అప్పుడు 1 minute పడినా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జస్ట్ 5 seconds 2 secondsలోనే చేయొచ్చు కనుక టైం అనేది సఫిషియెంట్గానే ఉండిపోతుంది. సో చూడండి, 49th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ మధ్యగతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 49 మధ్యగతం 16th జూన్ రోజు అడిగిన క్వశ్చన్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 48 సేమ్ మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఉందిగా, ఆ ఫార్ములా వేసి మీరు మోడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది కూడా చూడండి, 47th క్వశ్చన్ కూడా సేమ్ మెథడ్లో అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ 46th క్వశ్చన్ చూడండి, 5 మంది విద్యార్థుల మార్కులు 45, 67 సో ఆన్ సో అయినా వ్యాప్తి ఎంత అంటున్నాడు. రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేంజ్ ఈజ్ ఈక్వల్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో హైయెస్ట్ ఎంత ఉంది ఇందులో, 80 ఉంది.
హైయెస్ట్ ఎంత ఉంది 8, లోయెస్ట్ ఎంత ఉంది 45. సో ఈక్వల్ టు 35. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రేంజ్ ఈక్వల్ టు హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బహుళకము 36.3 మరియు మధ్యగతము 62 అయితే సగటు ఎంత అన్నాడు 6th జూన్. సో ఇంతసేపే మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాలో ఎంపిరికల్ ఫార్ములా యూజ్ చేసి అదే చేసేయండి సరిపోతుంది. ఇక్కడ చూడండి, బహుళకము 14.2 ఇచ్చాడు, మధ్యగతం ఇచ్చాడు, సగటు ఎంత అంటున్నాడు. ఇది కూడా మనం ఇంతకుముందు చేసినట్లే చేయండి ఆ ఫార్ములాలో. సో 43rd క్వశ్చన్ 6th జూన్ రోజు అడిగిన క్వశ్చన్, ఇది కూడా సేమ్ మెథడ్లో చేసేయండి. ఇది కూడా సేమ్ మెథడ్లో క్వశ్చన్ 10th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ చేయండి. ఇది చూడండి, బహుళకం 52.7 మరియు మధ్యగతం అయితే సగటు ఎంత అన్నాడు. ఇది కూడా మీనే కనుక మనం ఈజీగా చేయొచ్చు, చేయండి. సగటు మధ్యగతం బహుళకం రిలేషన్ ఫార్ములా గుర్తుంది కదా, చేసేయండి. సగటు బహుళకం మధ్యగతము 11th జూన్ రోజు అడిగిన క్వశ్చన్ చేయండి. జస్ట్ డిజిట్స్ మార్చాడు, షిఫ్ట్ టు షిఫ్ట్ అంతే. బహుళకం ఇచ్చాడు, మధ్యగతం ఇచ్చాడు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది చూడండి, మధ్యగతము బహుళకము కంటే 46.36 తక్కువగా ఉంటే మధ్యగతము సగటు కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, ఇది 19th జూన్ రోజు అడిగిన క్వశ్చన్. ఇంతకుముందు చేసాం మనం, మరొకసారి చూద్దాం. మధ్యగతము బహుళకం కంటే 46.36 తక్కువగా ఉందన్నాడు. సో ఇప్పుడు బహుళకం కంటే అంటే మోడ్ ఈక్వల్ టు నేను ఎక్స్ అనుకుంటున్నా. మధ్యగతం మీడియన్ ఈక్వల్ టు ఏమవుతుంది, బహుళకం కంటే తక్కువ ఎంత 46.36, అవును. సో ఇప్పుడు మీన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్, 3 ఇంటూ ఎక్స్ మైనస్ 46.36, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, అంతేనా. సో ఇది మనం చూస్తే ఒకసారి ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ 46.36 ఏమవుతుంది, దాన్ని అలానే ఉంచుదాం, ఎందుకైనా మంచిది అలానే ఉంచి చేద్దాం, ఎందుకంటే ఇటుకేలు వస్తే పోతుంది కదా. ఎక్స్ ఈక్వల్ టు చూడండి 3x మైనస్ 3 ఇంటూ 46.36 మైనస్ 2 మీన్. ఈ 2 మీన్ ఇటు తీసుకొస్తున్నా, ఈ ఎక్స్ని అటు తీసుకెళ్తున్నా, అప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది. 3x మైనస్ ఎక్స్ 2x మైనస్ 3 ఇంటూ 46.3x, అంతేనా, 36. సో ఇప్పుడు నేను 2 కామన్ తీస్తున్నా, మీన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2 3 18, రైట్. మీన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఇంటూ 23.18. అక్కడే క్యాలిక్యులేట్ చేస్తే అయ్యే కదా. మధ్యగతం బహుళకం కంటే 46.36 తక్కువగా ఉంటే మధ్యగతం సగటు కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, ఇక్కడనే చేద్దాం పట్టండి, అక్కడ వేస్తే అయ్యేపు అనవసరంగా ఇక్కడ వరకు వచ్చినాం. Hmm, 23.18 into 3, 69.54. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది, మీన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 69.54. సో ఏమన్నాడు, మధ్యగతం సగటు కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది అన్నాడు. మధ్యగతం సగటు కంటే ఎంత ఎక్కువ ఉందండి, 69.54 నుండి 46.36 తీసేస్తే ఏమొస్తుంది మనకి, మైనస్ 46.36, 23.18. 23.18 ఎక్కువగా ఉంటుంది. ఇది మీడియన్, ఇది మీన్. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి.
ఈ దత్తాంశం యొక్క బహుళకాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 350 సో అని. సో ఇది మనం చేసామనుకుంటా. మధ్యగతం బహుళకం కంటే తక్కువగా ఉంటే 45.98 తక్కువగా ఉంటే మధ్యగతం సగటు కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇంతసేపట్లానే ఇది కూడా 16th జూన్ రోజు అడిగిన క్వశ్చన్. ఇది కూడా మనకి 20th జూన్ రోజు అడిగిన క్వశ్చన్. ఇది చూడండి, 212 మంది విద్యార్థుల మార్కులు అంట x, 28, సో ఇచ్చాడు. వ్యాప్తి 70 ఇచ్చాడు, సగటు 64 అయితే x, y యొక్క ఎంత అంటున్నాడు. ఓకే, సో x, yల యొక్క వాల్యూస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందులో మెయిన్గా ఎక్స్ అండ్ వై అనేది కనిష్ట గరిష్ట వాల్యూస్ అండి. అది ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇచ్చాడు, అది ఇందులో టైప్ అవ్వాలి. ఓకే, ఎక్స్ వై వాల్యూస్ అనేది కనిష్ట గరిష్ట వాల్యూస్. సో రేంజ్ అంటే ఏంటిది? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, వై మైనస్ ఎక్స్. ఇక్కడ అది బ్రాకెట్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్లో. 70 ఫస్ట్ వన్. ఓకేనా. యావరేజ్ అనేది 64 అన్నాడు. యావరేజ్ అనేది 64 అన్నాడు. ఇక్కడ చూడండి యావరేజ్ ఎంత ఉందనేది మనం ఒక్కసారి కనుక చూస్తే 12 వాల్యూస్ ఉన్నాయి. 12 into 64 ఏమవుతుంది? టోటల్ సమ్ 768 వచ్చింది. 768. బట్ ఇక్కడ మిగిలిన 10 వాల్యూస్ యొక్క సమ్ ఎంత అవుతుందనేది చూద్దాం ఒకసారి. 28 + 35 సో కదా. 12, 13, 18, 21, 29, 35, 40, 48. సో 48, 6, 9, 14, 21, 27, 33, 41, 48, 52. అంతేనా? 8, 64, 648 అండి. సో 10 వాల్యూస్ది యొక్క టోటల్ 648 అయితే మనకి 2 వాల్యూస్ది ఏమవుతుందండి? 120 అవుతుంది. సో ఈ 2 వాల్యూస్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 120, దెన్ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మనకు ఉంది కదా ఆల్రెడీ. సో దీన్ని వై ప్లస్ ఎక్స్గా రాసుకుందాం. సో వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది? 70. సో సింప్లిఫై చేస్తే 2y ఈక్వల్ టు 190, y ఈక్వల్ టు 95, ఈ ఎక్స్ ఈక్వల్ టు అందులో పెడితే మనకి 25. సో ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇది కూడా మనం 31 క్వశ్చన్ చేసాము ఆల్రెడీ. చూడండి, బహుళకం సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఓకేనా. సో ఇది చూడండి, ఇది కూడా మనం ఆల్రెడీ చేసాం. అన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. ఇది కూడా ఎక్కువగా తక్కువగా అనే క్వశ్చన్. 25 బహుళకం ఫైండ్ అవుట్ చేయడం అనేది మనం మొదటగానే చేసాం. ఫార్ములా ఇదే కదండి, మనకు గుర్తుంది కదా. ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాలో మనం చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మోడ్ ఫైండ్ అవుట్ చేసే టాపిక్. సో ప్రీవియస్ క్వశ్చన్ కనుక చూస్తే మనకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి డైరెక్ట్ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఎఫ్ ఇంటూ ఎక్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ బహుళకం 26 క్వశ్చన్. పంపిణీ యొక్క సగటు సేమ్ క్వశ్చన్స్, బహుళకం సేమ్, సగటు సేమ్, బహుళకం యాజ్ ఇట్ ఈజ్ అవే క్వశ్చన్స్. ఓకే, సో ప్రాపర్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.